నెక్స్ట్ లెసన్ 4 జ్ఞానేంద్రియాలు. ఫోర్త్ లెసన్. ఫస్ట్ బిట్ ఏంటంటే ఇవి చక్కగా పనిచేస్తేనే మన శరీరం ఆరోగ్యంగా ఉంది అనడానికి గుర్తుగా చెప్పవచ్చు. సో జ్ఞానేంద్రియాలు అనేవి చక్కగా పనిచేయాలి. నెక్స్ట్ ఈ క్రింది ఏ పక్షుల్లో మంచి కనుదృష్టి కలిగి ఉంటుంది? సో గ్రద్ద, డేగ, రాబందు పైవన్నీ కూడా కరెక్ట్. వర్షిణి అనే అమ్మాయి అప్పుడే బడి నుంచి ఇంటికి వచ్చింది. బయట నుంచే ఇంట్లో వాళ్ళ అమ్మ ఏదో రుచికరమైన ఆహారం తయారు చేస్తుందని భావించింది. అయితే వర్షిణి ఇక్కడ ఉపయోగించిన జ్ఞానేంద్రియం ఏది? సో ముక్కు. ఆప్షన్ 2. నెక్స్ట్ ఈ క్రింది వానిలో ఏ జీవులకు వినికిడి శక్తి ఎక్కువగా ఉంటుంది? సో గబ్బిలాలకి, గుడ్లగూబకి ఈ రెండిటికి కూడా వినికిడి శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. నాలుక ద్వారా వాసనను పసిగట్టే జీవి ఏది? సో పాములు అనేవి నాలుక ద్వారా వాసనను పసిగడతాయి. పాము తన శరీర భాగంలో దేని ద్వారా దూరంగా ఉన్న శత్రువులను పసిగట్టగలదు? సో చర్మం ద్వారా. వ్యక్తిగత శుభ్రత అనగా ఏమిటి? స్నానం చేయడం, దంతాలను తోమడం, చేతులు కడుక్కోవడం. సో ఇవన్నీ కూడా కరెక్ట్. ముక్కు లోపలి సన్నని వెంట్రుకల వల్ల గల ఉపయోగం: గాలిలో దుమ్మును వడగడుతుంది, మంచి వాసనను పీల్చడానికి సహాయం చేస్తుంది, గాలిలో దుమ్మును లోపలికి ఫస్ట్ ఆప్షన్ 1 ఒకటే కరెక్ట్. గాలిలో దుమ్మును వడగట్టడానికి ఆ సన్నని వెంట్రుకలు ఉపయోగపడతాయి. వ్యక్తికి టెలివిజన్కి గల మధ్య దూరం అది 6 అడుగులు. అలానే వ్యక్తికి పుస్తకానికి అంటే చదువుకునే వ్యక్తికి పుస్తకానికి గల దూరం 30 మీటర్స్. ఈ క్రింది వానిలో 5 కళ్ళను కలిగిన జీవి ఏది? ఈగ. ఈ క్రింది వాక్యాలను పరిశీలించి సరైనవి ఎంపిక చేయండి. కళ్ళు అనే జ్ఞానేంద్రియం ద్వారా రంగుల ప్రపంచాన్ని చూసి అనుభూతి చెందుతాం. కరెక్ట్. కంటిని రక్షించేవి కనురెప్పలు, కంటి పక్షాలు రెప్పలు. సో బి కూడా కరెక్టే. కంటిలో దురద కలిగినట్టయితే చేయకూడనివి ఈ క్రింది వానిలో గుర్తించండి. సో కంటిని రుద్దకూడదు అనేది కరెక్ట్. నెక్స్ట్ కంటిని నెమ్మదిగా శుభ్రమైన గోరువెచ్చని నీటితో కాదు చల్లని నీటితో కడగాలి. నెక్స్ట్ పిల్లులు చిన్న శబ్దాలు కూడా వినగలవు అని చెప్పింది ఎవరు? హేమ. సో కరెక్ట్. నాలుకను కదిలించకుండా మాట్లాడగలము అని చెప్పింది లత. సో ఆప్షన్ బి అనేది రాంగ్. నెక్స్ట్ చెవులతో వినే శబ్దాలు సరైన వెంట గుర్తించమన్నారు. చెవులతో వినే శబ్దాలు మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. కరెక్ట్. చెవులో ఉండే కర్ణబేరి చాలా సున్నితంగా ఉంటుంది. కరెక్ట్. పెద్ద శబ్దాలైన ఉరుములు, పిడుగుల శబ్దాలు, దీపావళి బాంబులు, లౌడ్ స్పీకర్ల శబ్దాలు మన వినికిడి శక్తిని దెబ్బతీస్తాయి. కరెక్ట్. జ్ఞానేంద్రియాలన్నిటిలో సున్నితమైనది చర్మం. కరెక్ట్. సరికాని వాక్యం అన్నారు. సో సున్నితమైనది చర్మం కాదు. చర్మం ద్వారా వస్తువు యొక్క వేడి, చల్లదనం మరియు వస్తువు స్వభావం తెలుసుకోవచ్చు. కరెక్ట్. సో ఆప్షన్ ఏ అనేది రాంగ్. నెక్స్ట్ పొడవైన నాలుక గల జీవి జిరాఫీ. నాలుక ద్వారా వాసనను పసిగట్టేవి పాములు. ఆహారాన్ని పట్టుకోవడానికి నాలుకను ఉపయోగించేవి ఊసరవెల్లి. మన మానవ శరీరంలో ఈ క్రింది వాటిలో వేటిని రాసే భాగాలు అంటారు? ఛాతి భాగాలు, పెదవులు, కాళ్ళ మధ్య భాగం, పెరుదులు. సో 4 కూడా కరెక్టే. ఇక్కడ కంటి చూపు గురించి కొన్ని పాయింట్స్ నేను చెప్తాను. అది నేను ఫోటో తీయడం మర్చిపోయానండి. సో కంటి చూపు లేని వారిని అందులు అని, వారు ఉపయోగించే లిపిని బ్రెయిలీ లిపి అని అంటారు. అది ఒక పాయింట్. నెక్స్ట్ లూయిస్ బ్రెయిలీ అందుల కోసం ప్రత్యేకమైన ఈ లిపిని కనుగొన్నారు. అందులు స్పర్శ ద్వారా మాత్రమే ఈ లిపిని చదవగలుగుతారు. ప్రత్యేకమైన కర్ర సహాయంతో నడిచేవారు ఎవరు అంటే కనుక అందులు. ఇది అందుల గురించి టెక్స్ట్ బుక్లో ఇచ్చిన మ్యాటర్. నెక్స్ట్ బిట్. ఈ క్రింది వానిలో సరైన వాక్యాలను గుర్తించము. ఈగలు తప్ప ఇతర ఏ కీటకాలు 5 కళ్ళను కలిగి ఉండవు అనేది రాంగ్. ఇతర కీటకాల వల్లే ఈగలకు కూడా 5 కళ్ళు ఉంటాయి అని చెప్పి టెక్స్ట్ బుక్లో ఉంది. తీవ్రమైన కాంతిని ప్రత్యక్షంగా చూడడం వల్ల కంటి చూపు దెబ్బతినవచ్చు. కరెక్ట్. గుడ్లగూబ చీకట్లో బాగా చూడగలుగుతుంది. కరెక్ట్. మంచి కనుదృష్టిని కలిగిన పక్షులు ఏవి అంటే కనుక రాబందు, డేగ, గద్ద. సో కరెక్ట్. నెక్స్ట్ ముక్కు సంరక్షణలో తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో కానిది ఏది అని అడిగాడు. ఏదైనా వస్తువు ముక్కులోకి వెళ్ళినట్లయితే ముక్కు ఒక రంధ్రాన్ని మూసి గాలిని మరో రంధ్రంతో నెమ్మదిగా వదులుతూ బయటికి వచ్చేలా చేయాలి. కరెక్ట్. జలుబు కారణంతో ముక్కు పూడుకుపోయినట్లయితే ఆవిరి పట్టడం మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. కరెక్ట్. ముక్కులో వేలను పెట్టుకోవడం వల్ల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. కరెక్ట్. గాలిని నోటితో ముక్కుతో పీల్చాలి. గాలిని ఎప్పుడు కూడా ముక్కుతో మాత్రమే పీల్చాలి, నోటితో పీల్చకూడదు. సో ఆప్షన్ డి అనేది రాంగ్. చెవుల సంరక్షణలో తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో కానిది. హెయిర్ పిన్లు, అగ్గిపుల్లలు వంటి పదునైన వస్తువులతో చెవులను శుభ్రం చేసినట్లయితే అది చెవులకు హాని చేస్తుంది. కరెక్ట్. స్నానం చేసిన తర్వాత మెత్తని తడి క్లాత్ అని ఇచ్చాడు. రాంగ్ అది. మెత్తని పొడిగుడ్డతో చెవులను శుభ్రం చేసుకోవాలి, లేకపోతే చెవులోకి వెళ్ళిన నీరు హాని కలిగిస్తుంది.
టపాసులు కాల్చవద్దు, పెద్ద శబ్దాల వల్ల మన వినికిడి శక్తిని దెబ్బతీస్తుంది. చెవిలో పెన్సిళ్ళు బల్పాలను పెట్టుకోవడం వల్ల చెవి దెబ్బతినే ప్రమాదం ఉంది. చర్మ సంరక్షణలో తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో సరైనవి: స్నానం చేసేటప్పుడు తేలికపాటి రసాయనాలు గల సబ్బును వాడాలి. కరెక్ట్. అంటువ్యాధుల నివారణకు చర్మాన్ని ఎప్పుడూ పొడిగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కరెక్ట్. స్నానం చేయడం వల్ల చర్మానికి అంటిన మురికిని చెమటను పోగొట్టగలం కనుక ఆడుకున్న వెంటనే స్నానం చేయాలి. కరెక్ట్. అంటువ్యాధులకు గురయ్యే భాగాలు చేతివేలు, కాలవేలు, మోచేతులు, చంకులు, తొడల మధ్య భాగాల్లో చర్మాన్ని జాగ్రత్తగా శుభ్రపరచుకోవాలి. కరెక్ట్. ఆప్షన్ డి కరెక్ట్. ఇవన్నీ కూడా సరైనవి. ఆరోగ్యంగా శక్తివంతంగా ఉండేందుకు చేయవలసిన వాటిలో సరైనవి: వారానికి కనీసం 2 సార్లు తలస్నానం చేయాలి. కరెక్ట్. క్రిముల వ్యాప్తి అరికట్టడానికి క్రమం తప్పక గోర్లు కత్తిరించాలి. కరెక్ట్. తుమ్మినప్పుడు ముక్కుకి, దగ్గినప్పుడు నోటికి చేతి రుమాలను అడ్డుగా ఉంచుకోవాలి. కరెక్ట్. ఆహారం తినే ముందు, తిన్న తర్వాత, మరుగుతోట్లను ఉపయోగించిన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రపరచుకోవాలి. కరెక్ట్. ఇవన్నీ కూడా కరెక్ట్. నాలుక సంరక్షణలో తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో సరికానిది ఏది అని అడుగుతున్నారు. సో నాలుకను నాలుకపద్దతో శుభ్రం చేసుకోకపోతే దుర్వాసనకు, వివిధ వ్యాధులు కలగడానికి కారణమవుతుంది. కరెక్ట్. ప్రతిరోజు ఉదయం మాత్రమే అనుంది, కానీ టెక్స్ట్ బుక్లో ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం 2 సార్లు నోటిని బ్రష్తో శుభ్రపరచుకోవాలి. సో ఆప్షన్ బి అనేది రాంగ్. బాగా వేడిగా కానీ బాగా చల్లగా ఉన్న ఆహారాన్ని తినకూడదు. అలా తినడం వల్ల నాలుక లేదా దంతాలకు హానికరం కావచ్చు. వినలేని, మాట్లాడలేని వారు సంకేతాలతో తమ భావాలను ఇతరులతో పంచుకుంటారు. కరెక్ట్. సరికాని వాక్యాన్ని గుర్తించమన్నారు. సుధా చంద్రన్ ఒక నర్తకి. కరెక్ట్. ప్రమాదంలో ఒక కాలును కోల్పోయింది. కరెక్ట్. రవీంద్ర జైన్ ప్రమాదవశాత్తు కంటి చూపు కోల్పోయారు అనేది రాంగ్. ఈయన పుట్టుకతోనే అంధుడు. నెక్స్ట్, రవీంద్ర జైన్ ప్రముఖ గాయకుడు, సుధా చంద్రన్ ఒక నర్తకి. కరెక్ట్. వీరిద్దరూ కఠోర శ్రమ, అంకితభావం, ప్రతిభ వల్ల వారి వారి రంగాల్లో విజయాలు సాధించారు. కరెక్ట్. ఆప్షన్ బి అనేది రాంగ్. నెక్స్ట్, కుటుంబంలోని వ్యక్తులు చెడు స్పర్శ సంకేతాలను పిల్లల్లో ఎలా తెలుసుకుంటారో ఈ క్రింది వానిలో గుర్తించుట: ఒంటరిగా విచారంగా ఉంటారు. కరెక్ట్. చదువులో శ్రద్ధ చూపించరు. వాళ్ళకు వారు శిక్షించుకొని స్నేహితులకు దూరంగా ఉంటారు. ఎక్కడికి వెళ్ళాలన్నా తోడుగా రమ్మంటారు. భయపెట్టిన వ్యక్తుల పట్ల భయంతో బెరుకుగా ఉంటారు. సో కరెక్ట్. అన్నీ కూడా కరెక్ట్. ఈ క్రింది వాక్యాలను పరిశీలించి సరైన ఎంపిక చేయండి. పీడబ్ల్యూడి చట్టం 2016 ప్రకారం నడవలేని, చూడలేని, వినలేని, మాట్లాడలేని వారిని దివ్యాంగులు లేదా విభిన్న ప్రతిభ గల వ్యక్తులు అని అంటారు. కొందరు పుట్టుకతో శారీరక వైకల్యంతో పుడితే, కొందరు ప్రమాదవశాత్తు శారీర భాగాలను కోల్పోతారు. విభిన్న ప్రతిభ గల వ్యక్తులకు ప్రభుత్వం ఆర్థికపరమైన సాయంతో పాటు ర్యాంపులు, ఊతకర్రలు, ఆసరానిచ్చే బూట్లు, చక్రాల కుర్చీ వంటి పరికరాలను అందజేస్తుంది. కరెక్ట్. ఈ క్రింది వాక్యాలను పరిశీలించి సరైనవి ఎంపిక చేయండి. బాగా సునిశ్చితమైన గ్రహణ శక్తి ఉన్న జీవులు: పిల్లులు, కుక్కలు. కరెక్ట్. డాగ్ స్క్వాడ్గా స్నిఫర్ కుక్కలను ఉపయోగిస్తారు. కరెక్ట్. నేరస్తులను గుర్తించడం కోసం, దాచి ఉంచిన బాంబులు, ఆయుధాలను కనుగొనడం కోసం స్నిఫర్ డాగ్స్కి తర్ఫీదు ఇస్తారు. కరెక్ట్. ఏనుగులకి 3 కిలోమీటర్ల దూరం నుండి నీటి జాడను గుర్తించగలవు. కరెక్ట్. సో అన్నీ కూడా కరెక్ట్. సరి కానిదేంటో గుర్తించమన్నారు. చిన్నపిల్లల భద్రత రక్షణ కొరకు 24/7 జాతీయ అత్యవసర ఫోన్ విభాగం కలదు. సో పిల్లల రక్షణ కొరకు గల టోల్ ఫ్రీ నెంబర్ 1098. సో 24/6 అని ఇచ్చారు, ఇది రాంగ్. 24/7 ఆప్షన్ 3 అనేది రాంగ్. నెక్స్ట్, 5th లెసన్ మనం తినే ఆహారం. గోధుమ. సో ఇప్పుడు వేరుశనగ అంటే నూనె గింజలు అని ఇచ్చారు. సో గోధుమ అంటే అది ఆహార గింజలు. స్నేహితులు, కుటుంబ సభ్యులు అంతా కలిసి ఏ సందర్భాలలో కలిసి తింటారు? సో వేడుకలకి తింటారు, విహారయాత్రలకు వెళ్ళినప్పుడు తింటారు. సో బోత్ 1 and 2. వివాహాలు, వేడుకలలో ఎక్కువ మొత్తంలో ఏం వృధా అవుతుందంటే కనుక ఆహారం అనేది వృధా అవుతుంది. భోజనం వడ్డించడానికి ఉపయోగించే ప్లేట్లను ఈ చెట్టు యొక్క ఆకులతో తయారు చేస్తారు. సో మర్రి చెట్టు ఆకులతోనూ, బాదం ఆకులతోనూ, మోదుగ ఆకులతోనూ. సో ఇవన్నీ కూడా కరెక్ట్. పాఠశాలలో మనం తినే ఆహార పథకాన్ని ఏమని పిలుస్తారు? మధ్యాహ్న భోజన పథకం. క్రింది వానిలో జంక్ ఫుడ్ను గుర్తించండి. సో చిక్కీలు అనేది హెల్దీ ఫుడ్, వెజిటబుల్ రైస్ అనేది హెల్దీ ఫుడ్, చిప్స్ అనేది జంక్ ఫుడ్. ప్లాస్టిక్ వాడకుండా ఉండేందుకు పరిష్కార మార్గం ఏంటి? ప్లాస్టిక్ని వద్దని చెప్పడం, ఇవన్నీ కూడా రాంగ్. 1, 2 తగ్గించమని చెప్పడం, లైక్ రీసైకిల్ చేయమని చెప్పడం, ఇవన్నీ కూడా రాంగ్. అసలు ప్లాస్టిక్నే వద్దని చెప్పాలి. ఉప్పు, నూనెలు వేటిని నిల్వ చేయడానికి వాడతారు? సో పచ్చళ్ళు నిల్వ చేయడానికి వాడతారు. మనం ఆహారపు గింజలు ఎక్కడి నుండి, ఎవరి నుండి పొందుతాం? సో రైతు దగ్గర నుండి పొందుతాం. నెక్స్ట్, ఫ్రిడ్జ్లో కొద్ది రోజుల్లో నిల్వ ఉంచి వాటిపై బ్యాక్టీరియా నిరోధించబడిన ఆహార పదార్థాలను ఈ క్రింది వానిలో గుర్తించండి. అసలు ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచడానికి ఇచ్చిన ఏదైనా కూడా అది రాంగే. సో పండ్లు కానీ, పాలు కానీ, కూరగాయలు కానీ ఇవన్నీ కూడా రాంగ్. లైక్ బ్యాక్టీరియా నిరోధించబడే ఆహార పదార్థాలు
సో నిల్వ ఉంచేవి, ఫ్రిడ్జ్లో కొద్ది రోజులు నిల్వ ఉంచేవి అవి. సరైన సమయానికి భోజనం తినడం అత్యవసరం, ఎందుకంటే మన శరీరానికి శక్తిని ఇస్తుంది కాబట్టి. ఉదయం పూట అల్పాహారం తినకపోతే తరగతిలో జరిగే పరిణామం ఏంటి? సో చదువుపై శ్రద్ధ చూపలేరు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజన పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? సో ఆరోగ్యకరమైన పోషక విలువలతో కూడిన ఆహారం ఇవ్వడం. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మొక్కల నుండి లభించే ఆహార పదార్థాలు తప్పకుండా తినాలి. ఇక్కడ ఏమన్నాడు? జంతువుల నుండి లభించే పదార్థాలు మాత్రమే అన్నాడు. మాత్రమే అంటే రాంగ్. మొక్కలు, జంతువుల నుండి లభించే ఆహార పదార్థాలు అతిగా అన్నాడు. అతిగా కూడా రాంగ్. సో మొక్కల నుండి లభించే ఆహార పదార్థాలు తప్పకుండా తినాలి. నెక్స్ట్, వడ్రంగి నాగలిని తయారు చేస్తాడు, కంసాలి కొడవలిని తయారు చేస్తాడు. సో రెండు కూడా కరెక్ట్. నెక్స్ట్, ఈ క్రింది వాక్యాలను పరిశీలించి సరైనవి ఎంపిక చేయండి. ప్లాస్టిక్ ప్లేట్లను, కవర్లు, సీసాలను ఆహారం నిల్వ చేయడానికి ఉపయోగిస్తే అందులోని ప్లాస్టిక్ రేణువులు చేరి మనల్ని వ్యాధి బారిన పడేలా చేస్తాయి. కరెక్ట్. ప్లాస్టిక్ నేలపై పారవేస్తే నేల కలుషితం అవుతుంది. కరెక్ట్. ప్లాస్టిక్ని మండిస్తే గాలి కలుషితం అవుతుంది. కరెక్ట్. కనుకనే ప్లాస్టిక్ని రీయూజ్ చేయడమే మంచి పరిష్కారం. అసలు ప్లాస్టిక్ వద్దు అని చెప్పాలి. సో ఆప్షన్ డి అనేది రాంగ్. ఈ క్రింది వాక్యాలను పరిశీలించి సరైన వాక్యాలను ఏకీభవించండి. హేమ వివాహాలు వేడుకల్లో ఎక్కువ మొత్తంలో ఆహారం వృధా అవుతుంది, కావున ఆహారం విలువైనదిగా భావించాలి అని అన్నది. కరెక్ట్. వర్షిని ఆహారం వృధా అయినా పర్లేదు, డబ్బులు ఇస్తే మళ్ళీ తప్పించుకోవచ్చు అని హేమ చెప్పిన దానికి బదులిచ్చింది. సో బి అనేది రాంగ్. బి అనేది రాంగ్. ఏ అనేది కరెక్ట్. నెక్స్ట్, చాలా కాలం పాటు నిల్వ ఉంచేవి. చాలా కాలం పాటు నిల్వ ఉంచగలిగేవి ఏంటి? పచ్చళ్ళు, చట్నీలు, జాములు. ఒక నిల్వ చేసే కారకం ఉప్పు. ఎండలో ఆరబెట్టి నిల్వ చేసేవి వడియాలు. ఉప్పు, నూనె పచ్చళ్ళు నిల్వ చేయడానికి ఉపయోగిస్తాం. చెర్రీ లాంటి పండ్లను చక్కెర పాకంలోనూ జామ్ తయారు చేసి నిల్వ ఉంచవచ్చు. కరెక్ట్. కొన్ని కూరగాయలు, మాంసం, చేపలను ఫ్రీజింగ్ పద్ధతిలో నిల్వ చేయవచ్చు. కరెక్ట్. కొన్ని జంతు సంబంధ ఆహార పదార్థాలకు కూడా ఎక్కువ మొత్తంలో ఉప్పు, కారం, నూనె కలిపి నిల్వ ఉంచుతారు. సి అనేది రాంగ్. కూరగాయలపై బూజు, బ్యాక్టీరియా పెరగకుండా నిరోధించాలంటే ఫ్రిడ్జ్లో ఉంచాలి. దీని ఆన్సర్ ఏంటో మీరు నాకు కామెంట్ చేయండి. 19th ఒకవేళ తప్పు చెప్పినట్లయితే. ఈ క్రింది వాటిలో వ్యక్తులు వారు చేసే పనులతో సరిగ్గా జతపరచండి. రైతు ఏం చేస్తాడు? పంటను పండిస్తారు. కమ్మరి వడ్రంగి వ్యవసాయ పనిముట్లు తయారు చేస్తారు. ఆప్షన్ ఏ. మిల్లర్ ధాన్యంను బియ్యంగా మారుస్తాడు. ఆప్షన్ ఈ. జనం ధాన్యాన్ని కొంటారు, కొని తింటారు. ఆప్షన్ బి. వ్యాపారి ధాన్యాన్ని అమ్ముతాడు. ఆప్షన్ డి. క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించము. నిలువ ఉన్న నీటిలో దోమలు పెరుగుతాయి. కరెక్ట్. కందిపొడికి కావాల్సిన పదార్థాలు కందిపప్పు, ఉప్పు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర మొదలగునవి. పచ్చిమిరపకాయలు కాదంటే అది ఎండుమిరపకాయలు. సో బి అనేది రాంగ్. నెక్స్ట్, పచ్చళ్ళపై బూజు ఏర్పడుతుంది. అది పచ్చ రంగులో ఉంటుంది. బూజు అనేది తెల్ల రంగులో ఉంటుంది. సో సి కూడా రాంగ్. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలను పచ్చళ్ళుగా చేసి పెడతాం. ఈ ఆప్షన్ ఒకసారి చెక్ చేయండి. నాకు దీని ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి. ఈ క్రింది వాక్యాలను పరిశీలించి సరికానివి గుర్తించండి. ఆహార ధాన్యాలు, పప్పు ధాన్యాలు, నూనె గింజలు, కీటకాలు బూజుల చేత పాడు చేయబడతాయి. కరెక్ట్. దీనిని నివారించేందుకు వేపాకులను ఎండబెట్టి నిల్వ ఉంచే సంచులతో ఉంచాలి. కరెక్ట్. నూర్పిడి చేసిన ధాన్యాన్ని బాగా ఎండబెట్టిన తర్వాత సురక్షిత ప్రదేశానికి ఉంచడం ద్వారా ఎక్కువ కాలం పాటు నిల్వ చేయవచ్చు. కరెక్ట్. టిన్ను, స్టీల్, అల్యూమినియం పాత్రల్లో వెదురులతో చేసిన బుట్టల్లో ధాన్యాన్ని నిల్వ చేయడం ద్వారా ఎలుకలు, చుంచులు, కీటకాల నుండి కాపాడగలం. కరెక్ట్. సో అన్నీ కూడా కరెక్ట్. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో ఇవ్వబడిన ఆహార పదార్థాల గురించి ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. వారానికి 4 ఉడకబెట్టిన గుడ్లు ఇస్తారు. కరెక్ట్. వెజిటబుల్ బిర్యానీ రైస్ బుధవారం చేసి పిల్లలకు అందిస్తారు. కరెక్ట్. నెక్స్ట్, కిచిడి టమాటా చట్నీ శుక్రవారం మెనూలో ఉంటాయి. కిచిడి టమాటా చట్నీ అనేవి గురువారం మెనూలో ఉంటాయి, శుక్రవారం కాదు. సో ఆప్షన్ సి అనేది రాంగ్. స్వీట్ పొంగల్ కేవలం ఒకరోజు మాత్రం పెడతారు, అది శనివారం రోజు. కరెక్ట్. సో ఇప్పుడు మొత్తం మెనూ ఇచ్చారు ఇక్కడ, సోమవారం నుంచి శనివారం వరకు. సో అవేంటో మనం చేయాలి. సోమవారం ఏం పెడతారంటే కనుక అన్నం, పప్పుచారు, ఎగ్ కర్రీ, చిక్కీ. ఆప్షన్ ఈ. మంగళవారం పులిహోర, టమాటా పప్పు, ఉడికించిన గుడ్డు. ఆప్షన్ ఏ.
బుధవారం వెజిటబుల్ రైస్ ఆలు కుర్మా ఉడికించిన గుడ్డు చిక్కీ, ఆప్షన్ ఎఫ్. గురువారం కిచిడి టమాటా చట్నీ ఉడికించిన గుడ్డు. శుక్రవారం అన్నం ఆకుకూర పప్పు ఉడికించిన గుడ్డు చిక్కీ. శనివారం అన్నం సాంబార్ స్వీట్ పొంగల్, ఆప్షన్ డి.